లక్డీకప్పుల్లో 130 బీసీ కుల సంఘాలతో ఎంపీ ఆర్ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. లీగల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. న్యాయపరంగా వచ్చే రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం ఆగదని, నవంబర్ 2వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. మొన్న జరిగిన బంద్లో 350 మందిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. బీసీ కులాల ఉద్యమం తెలంగాణ నుంచి ప్రారంభమైందని, ఈ ఉద్యమానికి ప్రభుత్వాలు భయపడుతున్నాయని తెలిపారు. బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదన్నారు. బంద్ తర్వాత ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలో దిమ్మ తిరిగిపోయింది. బీసీలు అంటే ఏంటిదండి? అవునా, ఇది నిజమేనా? రోడ్డు బంద్, బస్సులు బంద్, స్కూళ్లు బంద్, కాలేజీలు బంద్, పట్టణాలలో బంద్ చూసాం, టౌన్లలో బంద్ చూసాం, పల్లెల్లో కూడా బంద్ జరిపారు. ఈ రోజు ఇంటింటికి ఊర్లలో దుకాణాలు బంద్ చేశారు, ప్రైవేట్ లారీలు బంద్ చేశారు. చరిత్రలో నిలిచిపోయేటట్టుగా బంద్ జరిగారు. మళ్ళా ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఈ బంద్ సందర్భంగా హైదరాబాద్ తో పాటు నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, వరంగల్లో అక్రమంగా మన సోదరుల మీద మొన్న లెక్క తీస్తే 350 మంది మీద కేసులు పెట్టారు. చాలా ఇది నిజంగా అన్యాయం. ఇది అక్రమ కేసుల మీద మన వంశీ కృష్ణ ఇక్కడ కొట్లాడి బెయిల్ తీసుకొని వచ్చాడు. ఆఫ్రికాలో పెద్ద ఉద్యమం జరిగింది. ఇది భారతదేశంలో బీసీ కులాల ఉద్యమం తెలంగాణ నుంచి ప్రారంభమైంది. దీన్ని చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గజగజలాడిపోతున్నాయి. పార్టీలు భయపడుతున్నాయి, ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బీసీ ఉద్యమం బలంగా వస్తే రాజ్యాధికారం ఇటు దండకపోతారనే భయం వాళ్ళ రూపంలో ఉంది. ఎందుకు? మన న్యాయమైన డిమాండ్. మనం ఎప్పుడు అన్యాయంగా కొట్లాడతలేము.